హాయ్ అండి, నా పేరు సంఘర్షణ్. హీరో ది డైరెక్టర్ అనే ఇండిపెండెంట్ ఫిలింకి నేను రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ డిఓపిగా వర్క్ చేశాను. మా టీం లేకపోతే నేను అసలు వర్క్ చేసి ఉండలేను. ముఖ్యంగా వంశీ నాకు చాలా నా సీన్స్ వచ్చిన ప్రతి షాట్ వంశీనే తీశాడు. అండ్ వంశీ చాలా అంటే ఓపెన్గా చెప్తాడు, అన్న ఇది బాగా వచ్చింది, ఇది బాగా రాలేదు అన్న, ఇక లైటింగ్ ఎక్కువైంది, లైటింగ్ తక్కువైంది అన్న, మూమెంట్ ప్రతిదీ నాకు వంశీ భలే సపోర్ట్ చేశాడు. వెంకీ అన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు మనీ విషయంలో కూడా. ఎక్కడైనా యాక్టర్కి మనం డబ్బులు ఇవ్వాలి, బట్ వెంకీ అన్న కూడా మాకు మనీ ఇచ్చి చాలా సపోర్ట్ చేశాడు. అసలు ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను, నేను ఉన్నాను, నేను చేస్తాను, నాకేం లేదబ్బా ఒక చిన్న క్యారెక్టర్ అని అడిగాడు. కానీ ఇందులో ఫ్రెండ్ పక్కన ప్రతిసారి అసలు ఆ ఫ్రెండ్ సక్సెస్ అవుతున్నాడంటే ముఖ్య కారణం వెంకీ అన్న కూడా ఒక భాగం. వెంకీ అన్న సపోర్ట్ లేకపోతే ఈ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్కి అంత సపోర్టింగ్ ఉండదు. సో వెంకీ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అన్నతో పనిచేయాలి. అందుకోసం మా ఇంటికాడ పిల్లలు నాకు ఇంటి పైన సెట్ రెడీ చేసేకి, దానికి వీటిలన్నిటికీ చాలా హెల్ప్ చేశారు. ఆ ఇల్లు మేము ఏ ఇంట్లో అయితే షూట్ చేసామో ఆ ఇంటికి పెయింటింగ్ కొట్టాం, సెట్ డిజైనర్ ఎక్కడ డ్రెస్సెస్ ఎక్కడ ఉండాలి, పోస్ట్ ఎక్కడ ఉండాలి, దేని ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి, వీటిలన్నిటికీ చాలా హెల్ప్ చేశారు. అట్ ద టైం నాకు ప్రసాద్ నాకు ఎలా పరిచయం అయ్యాడంటే, ఇంతకుముందు మేము ఒక ప్రాజెక్ట్ చేసాం, ఆ ప్రాజెక్ట్లో నాకు ప్రసాద్ చాలా పరిచయం అయ్యాడు. ఈ ప్రాజెక్ట్కి నాకు చాలా హెల్ప్ అయ్యాడు. దీనికి నీ వల్లే సాంగ్కి లిరిక్స్ రాశాడు. షూట్లో నాకు ఆర్టిస్టులకి తను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, తను చెప్పిస్తూ ఉంటాడు. తను నాకు చాలా హెల్ప్ అయ్యాడు. తను కానీ నిత్విక్ కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులకి వాళ్ళు చెప్పించేటోళ్ళు, నేను ఫ్రేమ్ చూసుకునేటోళ్ళని, వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంది ఇది చూసుకునేటోళ్ళని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మా ఫస్ట్ ఫిలిం. నాకు సినిమా పట్ల ఉన్న అనుభవం అందరిలాగా అంటే చాలా మందికి ఉంటుంది, ఒక 80% అనుభవం లేదా ఒక 5 ప్రాజెక్టులు చేసి. మాది ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్. మాకు ఒక 5% ఉన్న అనుభవంతో చేసాం. ఇదందరూ మాది ఫస్ట్. ఎడిటర్ కూడా ఫస్టే, యాక్టర్స్ ఫస్టే, అందరూ ఫస్టే, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. నేను నిత్విక్ అంటే జూనియర్ ఆర్టిస్ట్గా హైదరాబాద్లో చాలా చేసాం. వాళ్ళు ఎట్ట చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, పాత్ర పట్ల వాళ్ళకు ఉన్నది ఇదేంటి, ఇవంతా చూసుకుంటానే నేర్చుకున్నాం అంతా. ఈ సినిమాకి మేము షూట్ చేసి వంశీ కానీ ప్రసాద్ కానీ మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. మా అమ్మ అంటే శిల్ప, దీంతో ట్యూషన్ క్యారెక్టర్ ఒకటి చేసింది అమ్మ, టీచర్ క్యారెక్టర్గా. వీళ్ళందరూ సపోర్ట్ ఒక ఎత్తైతే, నాకు ఎడిటర్ నా ఫ్రెండ్ 50%, మేమందరం 50% కష్టపడితే వాడు ఒక్కడే 50% కష్టపడ్డాడు. నైట్ అని లేదు, ఏమని లేదు. వాడు దీన్ని ఎడిటింగ్ చేయడం కోసం 2 months వర్క్ చేయడం మానేశాడు. ఇంట్లో చెప్పాడు, వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎస్పెషల్లీ నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లోనే మూవీ మొత్తం ఎడిట్ జరిగింది. మళ్ళీ తిరుపతికి వచ్చాడు. ఈ మంత్ మొత్తం, ఈ జనవరి మంత్ మొత్తం వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, ఎడిటింగ్ చేశాడు మొత్తం. దీనికి సౌండ్ డిజైనింగ్ గవాస్కర్ చేసిన, దీనికి మ్యాచింగ్ కానీ డిఐకి అయితే వాడు ఈ సినిమా 3 months ముందు నుంచి చాలా కష్టపడ్డాడు. ఎట్ట చేయాలి, దీన్ని ఎట్ట అందంగా కనిపించేలాగా చేయాలి అని చెప్పి డిఐకి చాలా కష్టపడ్డాడు. దగ్గర ఒక 7-8 nights అసలు నిద్ర లేదు. అంటే ఇదంతా మా కష్టం చెప్పుకుంటేనే కదా మమ్మల్ని అందరూ చూడడానికి ముందుకు వస్తారు, అందుకే చెప్తున్నాను. సో వాడే 50% కష్టపడ్డాడు. అంటే మీరు ఇప్పటిదాకా గ్లిమ్స్ చూసుంటారు, సాంగ్ చూసుంటారు, ట్రైలర్ కట్ చూసుంటారు. మాకున్న హోప్ కంటే వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళందరూ చెప్పే హోప్ మాకు చాలా హైగా ఉండింది. అందరూ భలే సపోర్ట్ చేశారు. మా అందరికి ఏంటంటే, మాకు ఎక్స్పీరియన్స్ అవసరం, బట్ వాడికి ఎక్స్పీరియన్స్ కంటే దీని సినిమాకి ఖచ్చితంగా ఒక మంచిగా కనపడుతుందంటే దానికి ముఖ్య కారణమే పవన్. వాడు లేకపోతే అసలు రానే రాదు ఇది. ఒకవేళ వేరే ఎడిటర్కి ఇచ్చినా ఆయనకి అంత ఓపిక పెట్టుండడేమో, ఖర్చు కొట్టేసి మ్యాచ్ కొట్టేసి ఓకే అని చెప్పి ఇచ్చేసి ఉంటాడు. బట్ వాడు అలా కాదు. నాకు నచ్చడం కంటే వాడికి నచ్చడమే పనిగా పెట్టుకొని వాడు అలా చేశాడు. వాడికి నచ్చిన విధంగానే ఈ ప్రింట్ని అలానే వాడు తీశాడు. ఒక ఫాంట్ కాడి నుంచి ఫస్ట్ బైక్ పోస్ట్ వదిలినప్పటి నుంచి ఇప్పుడు మెయిన్ పోస్ట్ వదిలేంత వరకు మొత్తం ముఖ్యం నా టీం లేకపోతే నేను అసలు జీరో, నేనేం చేసాను లేను. నాని అన్న మధ్యలో నాకు కెమెరా సెట్టింగ్స్ చెప్పించి, దీనికి నేను డిఓపిగా చేశానంటే ఆ అన్న చెప్పించిన సెట్టింగ్స్. అర్ధ టైం నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు మురళి అన్న, కొడగంటి మురళి అన్న. ఈ సినిమాలో ఉంటుంది సర్ప్రైజింగ్ క్యారెక్టర్ మా అన్నది, కొడగంటి మురళి అన్న. దీంట్లో డ్రోన్ విజువల్స్ అంతా ప్రణీత్ సార్ తీశారు, మాకు చాలా హెల్ప్ అయ్యారు. మేము ఈ సినిమా తీసే క్రమంలో చాలా విధాలుగా హెల్ప్ అయినా మాకు ప్రేమన్న కానివ్వు, నాజన్న కానివ్వు, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానివ్వు, చాలామంది నాకు హెల్ప్ చేశారు. మీరు ఈ సినిమా రేపు చూసి మీకు 100%లో 50% నచ్చిందన్న ఖచ్చితంగా చెప్తాను. మా అందరి కష్టం, అందరం చాలా ఫస్ట్ అయితే సినిమాని చాలా ప్రేమించాం. అంటే బిగినర్స్ ఎలా తీస్తామో తెలియదు, టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది,
లైటింగ్లో ప్రాబ్లం, చాలా విషయాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అన్నిటిని ఫేస్ చేసి చాలా చేసి మొత్తానికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాము. రిలీజ్ చేస్తున్నాం. ఈ మాది 2 hours ఫిలిం కాదు, అలా అని చెప్పి ఒక 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కాదు, దగ్గర దగ్గర 40 minutes ఉంటుంది. అందరం 3.5 months కష్టపడి ఇష్టంతో పనిచేసిన సినిమా ఇది. ప్రతి విషయం కాడ కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ అయిన విషయాలు ఉన్నాయి కానీ బట్ ప్రింట్ అయితే మాత్రం బాగా వచ్చింది. బాగా నమ్ముతున్నాను ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని. పావని తను కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. అడగగానే షూట్ లొకేషన్కి వచ్చేసింది. తనకి అసలు మేము ఎవరికి అసలు మనీనే ఇచ్చుకోలేదు. వాళ్ళ అడిగాము, వాళ్ళకి నచ్చిందన్నారు, వెంటనే వచ్చారు, సపోర్ట్ చేశారు. సంపాదించిన డబ్బులంతా పెట్టుకుంటా తీసుకుంటా వచ్చేసాం. నేను నిత్యక్. అసలు నాకు ఈ సినిమా అనే కాదు, నాకు సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్ అయిన సృజన్ అన్న మాకు ఈ సినిమాకి కూడా హెల్ప్ చేశారు. ఆ అన్నకి చాలా థ్యాంక్ యూ. ఆ అన్న లేకపోతే నేను సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేటోని కాదు. ఇంత పెద్ద ఒక 40 minutes సినిమా నేను హ్యాండిల్ చేసేటోని కాదు. థ్యాంక్ యూ సృజన్ అన్న. నిత్విక్ వీడు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు, నా ఫ్రెండ్. వాళ్ళు లేకపోతే నేను నిజంగా అంటే పని చేయగలుగుతాను, ఏమన్నా చేయగలుగుతాను, కానీ వాళ్ళు లేకపోతే నేను ఫిల్మ్ మేకింగ్లో నాకు అంత సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను. నాకంతా వాడు తోడుంటాడు. February 4th NS ఫిల్మ్ మేకర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో హీరో ది డైరెక్టర్ అనే ఫిలిం రిలీజ్ అవుతుంది, ఇండిపెండెంట్ ఫిలిం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇంతకుముందు ఆల్రెడీ ధరణి అనే ఇండిపెండెంట్ ఫిలింకి సపోర్ట్ ఇచ్చారు, పోరాటం అనే ఇండిపెండెంట్కి సపోర్ట్ ఇచ్చారు, అలాగే రెడ్ బెల్వెట్ అనే ఇండిపెండెంట్ ఫిలింకి సపోర్ట్ ఇచ్చారు. మా హీరో ది డైరెక్టర్ అనే ఇండిపెండెంట్ ఫిలిం కూడా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను చాలామందికి సినిమా ఇండస్ట్రీలో చాలామందికి సపోర్ట్ చేశారు. మాకు కూడా మా యొక్క ఈ కొత్త టీం కూడా మీ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా యొక్క సపోర్ట్ని, మా యొక్క ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకునేలాగా పర్మిషన్స్ ఇచ్చిన రామి గెస్ట్ లైన్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇంతకీ టైటిల్ ఏంటి బ్రదర్?